వెల్కమ్ టు ప్రసాద్ తెలంగాణ న్యూస్. శ్రీరామ భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడు మా గుంజి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మల్లాపూర్ డివిజన్ తరపున మా తాపీ మేస్త్రుల కార్మిక సంఘ నాయకులు మొత్తం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మాకు సెంటరింగ్ వాళ్ళు నేటికి 15 రోజులు అయి బంద్ చేసినారు. వర్కులు బంద్ చేసి రేట్లు కావాలని వాళ్ళ హైకమాండ్తో మాట్లాడుకుంటూ మేము పనిచ్చిన మేస్త్రీలకి ఎటువంటి సంప్రదించకుండా, మాతో ఎటువంటి చర్చించకుండా వాళ్ళు డిమాండ్లు చేసుకుంటూ పనిని బంద్ చేసినారు. పనిని బంద్ చేసినందుకు మాకు వానర్లు మమ్మల్ని పిలిపించి సెంటరింగ్ పని ఎందుకు బంద్ చేసినారు, మేస్త్రి పని ఎందుకు బంద్ చేస్తున్నారని ఈరోజు మాకు నిలదీయడం అడుగుతున్నది. కావున మా డిమాండ్ ఏంటంటే, మా పాత రేట్లకి మీ కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయండి. మా పాత రేట్లకే మీరు మళ్ళీ సెంటరింగ్ పని స్టార్ట్ చేయండి. కొత్త రేట్లు ఏమైనా ఉంటే మా హైకమాండ్ వాళ్ళతో మాట్లాడుకున్నాక, వాళ్ళతో చర్చించినాక దానికి మేము సహకరిస్తాం. మీరు ఇన్ని రోజులు మీరు సెంటరింగ్ బంద్ పెడితే మీకు సహకరించినాం. ఎందుకంటే మాది పెద్దన్న పాత్ర కనుక మేము పోషించుకుంటూ మీ అందరినీ మేము దగ్గరికి వెళ్ళి మీరు ఏ డిమాండ్లు ఉన్నాయి మీకు ఆ డిమాండ్ల వరకు మీకు నిర్ణయించినాం. ప్రతిదీ మీరు ఎందుకు బంద్ చేస్తారని కూడా మేము అడగలేదు. ఈ రోజు మీరు సడన్ గా మీరుగా మీరు నిర్ణయించుకొని రేటు నిర్ణయించుకుంటే మాకు పాత కాంట్రాక్టర్ మేము అగ్రిమెంట్ చేసిన వానరు ఈ రోజు మాకు పైసలు ఇస్తారా? మాకు ఎక్స్ట్రా రేట్ ఇవ్వమంటే వానర్ ఇస్తాడా? వానర్ ఇవ్వాలనుకుంటే మీరు కూడా మా వాళ్ళు కూడా వచ్చి దీన్ని చర్చిస్తే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఏమీ లేకుండా మీ వరకు మీరు బంద్ చేసి మేస్త్రి హటో సెంటరింగ్ బచో అనే మాట్లాడడం, మమ్మల్ని కించపరచడం, మాకు బోకరగాలండం, దళారగాలండం, ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ సెంటరింగ్ మేస్త్రి రావాలంటే తాపీ మేస్త్రి రావాలి. తాపీ మేస్త్రి వచ్చి మేము పని నిర్ణయిస్తే నువ్వు మా వెనకతుల పనికి వచ్చి ఈరోజు నువ్వు మమ్మల్ని బచో అంటున్నావు, ఒటో అంటున్నావు, బొమ్మంటున్నావు. ఎవరికి బొమ్మంటున్నావు నువ్వు? నీకు మేము పనిచ్చి, నీకు మేము వర్క్ ఇచ్చి, మా పక్కన కూర్చుని పెట్టి నీకు రేట్ ఇచ్చి, మాకు వానరు 6 మాసాలు మేము ఆయనతో పని చేస్తాం. నువ్వు మాతో 4 రోజులు పని చేస్తావు. నీకు కావాల్సిన రేటు మేము ఇచ్చి మేము మంచిగా మర్యాదగా మిమ్మల్ని బయటకు పంపిస్తే ఈరోజు మమ్మల్ని దళారులు అంటున్నావు, మోసగాలు అంటున్నావు, కిరాయిలు అంటున్నావు, డబ్బులు తీసుకుంటున్నట్టున్నావు. ఇది ఎంతవరకు అనేది మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేము ఈ కోర్ కమిటీకి ఎందుకు పెడుతున్నాం అంటే, 8వ తేదీన మా భారీ ఎత్తున మీటింగ్ ఉన్నది. ఇందిరా పార్క్ లో ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఉంది. అలాంటి మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మా పాత రేట్లకు వచ్చి మీరు పని చేస్తే చేసిండ్రు, లేదంటే మేము వేరే వాళ్ళ నుండి కూడా తెచ్చుకొని మేము చేస్తాం. లేదంటే మాకు మేముగా సెంటరింగ్ కొనుక్కొని మాకు మేముగా కొనుక్కుంటాం. మాకు మేము కొనుక్కున్నందువల్ల మీరు ఆపేదేం లేదు. మీ సభ్యులు మీరేం మాట్లాడతారో మీరు మాట్లాడండి. మాది మేము మాట్లాడి మా నిర్ణయం ప్రకారంగా మేము వస్తాం. దానికి మీరు సమ్మతైతే మాతో చర్చలకు రండి, పనులు స్టార్ట్ చేద్దాం. యథావిధంగా అన్నదమ్ముల్లా పని చేసుకుందాం. అంతవరకు భవన నిర్మాణ కార్మిక సంఘం మల్లాపురం. నేను గుంజి శ్రీనివాస్, నా పేరు అధ్యక్షుడిని గుంజి శ్రీనివాస్. మా యొక్క డిమాండ్లు ఏమనగా, ఇప్పుడు గత 4 రోజుల నుంచి మేము మేస్త్రి పని చెప్తూ సెంటరింగ్ పనికి బంద్ పెడుతూ ఉన్నాం మేస్త్రి ద్వారా. ఇప్పుడు కొంతమంది సెంటరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమే మేస్త్రి, మేమే ఓనరు, మేమే కాంట్రాక్టరు, మేమే బిల్డర్ అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. మేస్త్రి ఉంటుండు కానీ పక్క పంటే ఉండి నేను మేస్త్రిని కాదు, నేను లేబర్ని, మేము అడ్డ మీదకి వెళ్ళి చేసుకుంటున్నాము అని మాకు సహకరించడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? గత 16 రోజులు వాళ్ళు సమ్మె చేసినప్పుడు మేము సహకరించాం. అదే మేము అడ్డం తిరిగితే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు కదా. అదే మళ్ళీ దానికి తోడు మమ్మల్ని మేస్త్రులను బోకర్లు అది అనేసి మమ్మల్ని కించపరుస్తున్నాడు. దీని గురించి వాళ్ళకి బహిరంగ క్షమాపణ కంపల్సరీ చెప్పాల్సిందే. రేపు 8వ తారీఖు మా ఇందిరా పార్క్ లో జరగబోయే ధర్నాకి వేల సంఖ్యలో పాల్గొని
కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మిక ఐక్యత.